వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేసుకున్నాం. జస్ట్ కొంచెం మనకు అది ఎలా అంటే పొద్దుతిరుగుడు పువ్వు సన్ఫ్లవర్లా ఆ షేప్లో వస్తుంది. సో పెటల్స్ని మనం ఒక బేస్లా తయారు చేసుకొని కట్ చేసుకుంటే ఈవెన్గా మనకు అదే షేప్లో నెంబర్ ఆఫ్ పెటల్స్ వచ్చేస్తాయి అన్నమాట. కీరా వచ్చేసి బేస్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇలా రౌండ్గా కొంచెం స్లాంట్ ఒక స్లిట్ ఇచ్చుకోవాలి. అలాగే దానిపైన ఇంకొకటి కూడా 2 లేయర్స్ కావాలనుకుంటే మనం 2 లేయర్స్లలో ఇలా స్లిట్ ఇచ్చేసుకోవాలి. కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అలాగే కింది వైపు కూడా ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో బేస్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నాం. సో పెటల్స్కి షేప్ సో థిక్గా ఉండే దాంట్లో ఒక దాంట్లో ఇలా బేస్ అనేది రెడీ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని స్లైసులు చేసుకుంటే అన్ని స్లైసులు మనకు సేమ్ అదే షేప్లో వస్తుందన్నమాట. ఓకే, సో పల్చటి స్లైసెస్ స్లైసర్ ద్వారా కూడా మనం ఇది చేసుకోవచ్చు, ఏది కంఫర్ట్ ఉంటే ఆ బేస్లో. నెక్స్ట్ దీంట్లోంచి కూడా ఇంకో చిన్న పెటల్స్ చేస్తున్నాను. సో 2 రోస్ వేసుకున్నాం కదా మనం. కొంచెం డిఫరెంట్ సైజులో ఉంటే బాగుంటుంది. పై లేయర్ అనేది కొంచెం చిన్న పెటల్స్, కింద లేయర్ అనేది కొంచెం పెద్ద సైజ్ పెటల్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది బేస్. దీన్ని కూడా మనం స్లైసెస్ రూపంలో కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పక్కన పెట్టేసిద్దాం. ఇక్కడ ఈ బేస్లో
సో మధ్యలో సీట్ పార్ట్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం చెక్స్ లాగా మనం కట్ చేసి తీసుకోవాలి. స్లాంట్ అండ్ స్లాంట్. సో ఇలా లైన్స్ వస్తాయి మనకి. సో రెండు వైపులా చేసేసుకుంటే మనకి సెంటర్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇలా మనం ఒక్కొక్కటిగా ఆల్రెడీ అక్కడ మనం గ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, మధ్య మధ్యలో కొంచెం అలా ఓపెన్ చేసుకోవాలి. స్కిన్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో సెకండ్ రో వచ్చేసి వీటి మధ్యలో వచ్చేసింది సేమ్ అలాగే. అక్కడ గ్యాప్ అనేది చాలా ముఖ్యం మనకు. అక్కడ మనకి స్లైసెస్ అన్నీ కూడా లిఫ్ట్గా ఉండి సెట్ అవుతాయి అన్నమాట. ఇదేదైతే మనం కట్ చేసామో దీన్ని టూత్ పిక్ ద్వారా ఇక్కడ ఇలా పెట్టేసి మధ్యలో ఇలా పెట్టేసేయాలి. ఓకే, సో టాప్ యాంగిల్ నుంచి చూస్తే మనకు సన్ఫ్లవర్ లా కనిపిస్తుంది. సో ఈజీగానే ఒక కీరా తీసుకొని దాన్ని కొంచెం అలా ఘాటు పెట్టేసి దాంట్లో క్యారెట్ స్లైసెస్ చేసేసి దాంట్లో కూర్చొని పెట్టేసి మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేస్తూ ఉండండి. చాలా చాలా ఈజీ. కార్వింగ్ అనేది మనకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు.